నమస్కారం. ఏమైంది చంద్రబాబు నాయుడు గారికి? గతంలో 2014లో గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారం రోజే ఉద్యోగస్తుల వయసుని 58 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ వయసు 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు చేశారు. అలాగే పిఆర్సి తెలంగాణతో పోటీపడి 43% ఫిట్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే ఆ రోజున 43% ఇవ్వటం అంటే చాలా గొప్ప సంగతి. 1600 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రం విడిపోయి ఇక్కడికి వచ్చి రాజధాని లేక ఆదాయం లేకపోయినా కూడా ఎంప్లాయీస్ని చాలా చక్కగా చూశాడు. ఆ రోజున కొంతమంది బూర్జువా ముసుగులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కొంతమంది 58 నుంచి 60 సంవత్సరాలు చేస్తే ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వటానికి డబ్బులు లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా చేశారు అని అన్నారు. కానీ ఆయన కాలంలో రిటైర్ అయినటువంటి వ్యక్తి అతని రిటైర్మెంట్ రోజునే ప్రతి బెనిఫిట్ చేతికొచ్చి ఆ రిటైర్ అయినటువంటి దంపతులను పిలిచి ఆ ఆఫీసులో సన్మానం చేసి దండలేసి జీబెక్కించి ఇంటి దగ్గర దించారు. అట్లా చూశాడు ఎంప్లాయీస్ని చంద్రబాబు నాయుడు గారు 2014, 2019. వాళ్ళకి కల్పించినటువంటి రాయితీ లేదు, వాళ్ళకి రానటువంటి రాయితీ అడిగితే ఇచ్చేసాడు. చెప్పానుగా గత వీడియోలో చెప్పాను నేను. ఏపీ ఎన్జిఓ అసోసియేషను అట్లాగే బొప్పరాజు గారు ఏపీ జేఏసీ అమరావతి 2 అసోసియేషన్లు పోటీ పడి పనిచేసాయి. బొప్పరాజు గారు 63 జీవోలు తీసుకొస్తే అశోక్ బాబు గారు 65 జీవోలు తీసుకొచ్చారు. అంటే ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి జీవోలు ఎన్ని వచ్చినాయో చూడండి. అంటే ఎంప్లాయీస్ శ్రేయస్సుని గురించి అన్ని జీవోలు వచ్చినాయి. ఏ రోజు ఎంప్లాయీ ఈ బెనిఫిట్ నాకు రాలేదు అని చెప్పి బాధపడిన రోజు 2014, 2019 మధ్యకాలంలో మనం చూసి ఉండం. కానీ ఈ రోజున ఏమైంది చంద్రబాబు గారికి? ఎంప్లాయీస్ గురించి మాట్లాడట్లేదే. 25 క్యాబినెట్ మీటింగ్లు పెట్టారంట. ఒక సంక్రాంతి పోయింది, ఒక శివరాత్రి పోయింది, ఒక రంజాన్ పోయింది, ఒక క్రిస్మస్ పోయింది, ఒక సంవత్సరం గడిచిపోయింది. కానీ ఒక మహానాడు కూడా గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి గారి నోటి నుంచి ఎంప్లాయీస్ గురించి ఒక్క బెనిఫిట్ కానీ ఎంప్లాయీస్కు మంచి చేసే విధంగా ఒక్క మాట కానీ రాలా. ఎందుకని? ఏమైంది? ఆ రోజున 43% ఫిట్మెంట్ ఇస్తే ఈ రోజున ఆయన దగ్గరకు వచ్చి మోకరలినటువంటి నాయకులు ఏమన్నారో మనందరం చూసాం వీడియోలో. అరే, రిటైర్ అయితే డబ్బులు ఇవ్వటానికి లేవు కాబట్టి 60 సంవత్సరాలు పెంచాడయ్యా, తెలంగాణలో ఇచ్చాడు కాబట్టి తప్పక ఇచ్చాడయ్యా, కాకపోతే మన మీద ప్రేమతో ఇచ్చాడా చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఇచ్చాడు కాబట్టి తప్పక ఇక్కడ ఇచ్చాడు అని చెప్పి 2019లో ఎన్నికల ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావటానికి పరోక్షంగా ఆ దోహదపడినటువంటి ఆ లీడర్లు ఈ రోజున కూడా తిరుగుతూనే ఉన్నారు. ఈ రోజున గతంలో నేను బొప్పరాజు గారికి ఫోన్ చేసేవాడిని. అప్పుడప్పుడు ఫోన్ చేస్తే నేను ఎప్పుడు చేసినా, అన్నా నేను సీఎం ఆఫీసులో ఉన్నాను, సీఎం గారు మీటింగ్లో ఉన్నాను, కొంచెం బిజీగా ఉన్నానని చెప్పేటటువంటి బొప్పరాజు గారు ఈ రోజున సీఎం గారు అపాయింట్మెంట్ కోసం అడుక్కోవాల్సి వస్తుంది. ఒక్క బొప్పరాజు గారే కాదు, ప్రతి వాళ్ళు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్, ఏపీజీఏ అసోసియేషన్, ఏ అసోసియేషన్ నాయకుడైనా సరే ఈ రోజున చంద్రబాబు గారిని కలవాలంటే చంద్రబాబు గారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి అని చెప్పి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్థ సంఘ నాయకులు ఉన్నారు. అంటే ఎంతగా దిగజారిపోయినాయి సంఘాలు, ఎంతగా దిగజారిపోయినాయి. ఒకప్పుడు నేను సర్వీసులో చేరినప్పుడు కొన్ని మాటలు వినేవాడిని. క్యాబినెట్లో ఉన్నా కూడా సుధాకర్ ప్రసాద్ గారు వెళ్తే క్యాబినెట్ నుంచి బయటికి వచ్చి చంద్రబాబు గారు మాట్లాడెళ్ళేవారంట అని నేను వినేవాడిని. అంటే అటువంటి చరిత్ర కలిగినటువంటి ఏపీ ఎన్జిఓ అసోసియేషను ఈ రోజున భజన చేసే స్థితికి వచ్చింది. 2019-24 మధ్య ఈ సంఘాలు చేసినటువంటి విన్యాసాలు 1, 2 కాదు, ఒకడికి మించి ఒకడు పోటీపడి పొగడటం, ఏమిచ్చినా ఈకపోయినా పొగడటం, అమరావతికి సంబంధం లేకపోయినా
అమరావతి రాజధానికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఈ సంఘ నాయకులు మీరు రాజధాని మారిస్తే నాకు ఎటువంటి సంబంధం లేదు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఆ ముఖ్యమంత్రి గారిని పొగిడారు చూశారు. అలాగే ఎలక్షన్స్, కరోనా టైంలో ఎలక్షన్స్ జరుపుతున్నారు, ఎవరు బాధ్యులు, తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించిద్దా అని చెప్పి మన ఎన్జిఓ ప్రెసిడెంట్ బండి సీనన్న ప్రశ్నించాడు. మనకెందుకండి ఎలక్షన్స్, మనకెందుకండి రాజధాని ఎక్కడ పెడితే అక్కడ పనిచేయడానికి ఉద్యోగస్తులు సిద్ధంగా ఉండాలి తప్పితే మనకు పరిపాలనలో సంబంధం ఏందండి? మనం చేయాల్సింది మన కార్యకర్తలకి మన ఉద్యోగస్తులకి రావాల్సిన బెనిఫిట్స్ కదండి అడగాల్సింది. అది అడగకుండా మన ఇష్టం వచ్చినట్టు ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఆ పక్కన కూర్చొని సార్ మిమ్మల్ని చూస్తున్నా, నాన్నగారినే చూసా, మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో ఏమో మాకు తెలియట్లా, బటన్లు నొక్కుతుంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది సార్ అని బండి సీనన్న అంటాం. పక్కన శివారెడ్డి గారు కూర్చొని భజన చేయటం. అందులో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, కాంట్రాక్ట్ నుంచి పర్మనెంట్ అయ్యారు. వీళ్ళు తన పునాదిని మర్చిపోయి ఎవరైతే ఉద్యోగం ఇచ్చారో ఆ ఉద్యోగం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ జగన్ గారిని పొగడటం. పొగిడితే పర్లా, పర్మనెంట్ చేశాడు, వెరీ గుడ్, మీ జీవితాలు బాగుపడినాయి, మేము సంతోషించాం. కానీ అసలు ఉద్యోగం ఇచ్చిన వాడిని అసలు మనిషే కాదన్నటువంటి వీళ్ళందరూ భజన చేయటం, వాళ్ళు తాళాలు వేయటం, ఇవన్నీ కూడా ఆయనకి ఎక్కడికి పోతాయండి? ఇదివరకంటే పేపర్ ఎత్తకాలి, ఇప్పుడేముందండి గూగుల్లో కొడితే టక్కన వస్తాయి ఇవన్నీ కూడా. అందుకని చెప్పి వీళ్ళని చూసినప్పుడల్లా పాపం ఆయనకి అవన్నీ గుర్తొస్తున్నాయేమో నాకు అనుమానం వస్తుంది. అందుకని వీళ్ళందరికీ నేను మనవి చేస్తున్నా, అయ్యా మీరు వెళ్ళమాకండరా బాబు ఆయన దగ్గరికి, వెళ్ళకపోతే ఒక డిఎన్ఏ ఇస్తారేమో అని చెప్పి నేను బతికులాడుతున్నా మీ అందరినీ. మా డిపార్ట్మెంట్లో మరీ ఆ సెకండ్ ఏఎన్ఎంస్ ఉన్నారా పాపం, ఆ కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్, ఆ ఎన్హెచ్ఎంలో పనిచేసే ఏఎన్ఎంస్, ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్లు 12,000, 13,000, 20,000 జీతాలు చేస్తున్నారు, అల్లాడిపోతున్నారయ్యా బాబు వాళ్ళు. మీరు వాళ్ళ గురించి ఆలోచించండి, కనీసం వాళ్ళ గురించి ఆలోచించండి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నా, సార్ ఉద్యోగస్థ నాయకులను బట్టి మీరు ఉద్యోగస్తులను ట్రీట్ చేయమాకండి సార్. ఉద్యోగస్తుల్లో మీకు గడ్డు కాలంలో అంటే 2019లో మీకు 40% ఉద్యోగస్తులు మేము వేసాం. ఆ 40% కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈ 40% మంది మీకు ఫిక్స్డ్గా ఉంచుకునేటటువంటి బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి వాళ్లతో పాటుగా మేము కూడా సఫర్ అవుతున్నాం. ఈ రోజున ఎంప్లాయీ రిటైర్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు, పెన్షన్ ఒక్కటే శాంక్షన్ అవుతుంది, ఇక వేరే ఏ బెనిఫిట్ కూడా చేతికి రానటువంటి పరిస్థితి. కాబట్టి మీరు దీని మీద దృష్టి సారించాలి. మాకు తెలుసు జీపీఎఫ్లో గతంలో 1,600 కోట్ల రూపాయల మిస్లియన్స్ ఉండేవి, కానీ ఈ రోజున ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి జీపీఎఫ్ సొమ్మే అక్కడ లేదని కూడా మాకు తెలుసు. గత గవర్నమెంట్ వాడుకుందని తెలుసు. అలాగే రెవెన్యూ ద్వారా వచ్చే డబ్బులు రెవెన్యూ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, తహసీల్దార్ ఆఫీసులు కొదవబెట్టి తీసుకొచ్చినటువంటి అప్పులకి వడ్డీలు అసలు కలిపి దాంట్లో వచ్చినటువంటి ఆదాయాన్ని అక్కడ కడుతున్నారని మాకు తెలుసు. అలాగే సారా మీద అంటే మద్యం అమ్ముకునేటటువంటి దాని మీద వచ్చే ఆదాయాన్ని మనకు ప్రజలకి సంక్షేమానికి ఉపయోగించకుండా ఆయన తీసుకొచ్చినటువంటి 25,000 కోట్ల రూపాయలు అసలు వడ్డీ కడుతున్నారు, దాని మీద వచ్చే ఆదాయం మాకు తెలుసు. కానీ మాకు కూడా మేము కూడా బతకాలి, మేము కూడా సర్వ్ అవ్వాలి. కాబట్టి మీరు ఎంప్లాయీస్ తరపున ఒక చూపు చూసి ఎంప్లాయీస్ని ఆదుకోవాలని, ఇమీడియట్గా ఎంప్లాయీస్కి ఏదో ఒక బెనిఫిట్ కల్పించాలని, మరీ ముఖ్యంగా ఎన్హెచ్ఎం, కాంట్రాక్టు, అవుట్సోర్సింగు ఈ ఉద్యోగస్తులకి కొద్దో గొప్ప జీతాలు పెంచి వాళ్ళ జీవితాలు బాగు చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే మీకు మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మీకు ఉపయోగపడేవాళ్ళు ఉద్యోగస్తుల్లో కూడా ఉన్నారని చెప్పి కూడా మీరు గమనించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, త్వరలో మాకు రావాల్సినటువంటి ఆ పిఆర్సీ కమిటీకి కూడా ఎవరో మేము ఉండనని చెప్తున్నారని మాకు తెలిసింది. మరి ఎందుకు ఉండట్లేదో మాకైతే అర్థం కావట్లా. కాబట్టి పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి
కొద్దిగా గొప్ప ఐఆర్ని ఇచ్చి అలాగే మిగిలి ఉన్నటువంటి డిఏలు కూడా మాకు కొద్దిగా ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.